నెల్లూరు జిల్లా బోగోలు మండలం జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ను సందర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ మొదటి వారంలో వస్తున్నారు. బుధవారం జగన్మోహన్ రెడ్డి పర్యటనల కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ తలసల రఘురాం, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హెలీప్యాడ్కు స్థల పరిశీలన చేశారు. ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని ప్రైవేటు కంపెనీకి ఇవ్వడం వ్యతిరేకిస్తూ మత్స్యకారులను కలిసేందుకు వస్తున్నారని తెలిపారు. ఓకే, అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలిసిన విషయమే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన మత్స్యకారుల కోసం జువ్వలదిన్ని ఫిషింగ్ హార్బర్ని మనకి ప్రసాదించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జువ్వలదిన్ని ఫిషింగ్ హార్బర్ ఫౌండేషన్ స్టోన్ వేసి 1.5 సంవత్సరంలో దీన్ని కంప్లీట్ చేసి మత్స్యకారులకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి 70 ఎకరాలు ఫిషింగ్ హార్బర్ని డెవలప్ చేసి ఇస్తే, ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల దాకా ఈ ఫిషింగ్ హార్బర్ గురించి పట్టించుకోకుండా ఏ విధంగా వదిలేసారో గారికి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఎంతో మంది యువత దీని మీద జీవనోపాధి సాగించాలని ఎదురు చూస్తున్న తరుణంలో ఈరోజు మన జువ్వలదిన్ని ఫిషింగ్ హార్బర్కి చంద్రబాబు నాయుడు గారి తనయుడు లోకేష్ గారు వచ్చి ఇక్కడ సాగర్ డిఫెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి 29.5 ఎకరాలు మేము ఇస్తున్నాము ఒక ప్రైవేట్ కంపెనీకి అని చెప్పి ఇక్కడ ప్రారంభోత్సవం చేసేదానికి ఫౌండేషన్ స్టోన్ వేసేదానికి ఒక స్టోన్ కూడా వేయడం జరిగింది. అంటే ఈరోజు ఇది పూర్తిగా మత్స్యకారుల కోసం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే దాన్ని రెడీగా ఉన్న ఈ ఫిషింగ్ హార్బర్ని ప్రైవేటు వారికి కట్టబెట్టారంటే ముందు అసలు ఈ ఫిషింగ్ హార్బర్ మన మత్స్యకారులకు ఉపయోగపడద్దా లేదా మొత్తం వాళ్ళు ఆక్యుపై చేస్తారా? కాబట్టి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. ఏదైతే మత్స్యకారులకి ఈ ఫిషింగ్ హార్బర్ 70 ఎకరాలు అభివృద్ధి చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో అది వాళ్ళకే ఉండాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఇవ్వాలనుకుంటే పక్కన ఏదైనా కొత్తగా ల్యాండ్ అలాట్ చేసి వాళ్ళని అక్కడ కట్టుకోమని చెప్పండి, అక్కడ ఉద్యోగాలు ఇచ్చుకోమని చెప్పండి. అప్పుడు ఇంకా మత్స్యకారులకి మంచి జరిగే అవకాశం ఉంటుందే తప్ప ఈరోజు మత్స్యకారులకు ఇచ్చిన ఈ ఫిషింగ్ హార్బర్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని కూడా తెలియజేస్తా ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలకి అండగా గవర్నమెంట్ సిస్టమ్స్ అన్నింటినీ కూడా విద్యా వైద్యంతో పాటు అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ కానీ అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా ఉండాలా, ప్రభుత్వ పరంగా ఉండి పేదలకి సామాన్యులకి అండగా ఉండాలన్న ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక నిర్ణయాలు తీసుకుంటే ఈ రోజు ప్రతి ఒక్కదాన్ని కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడానికి కానీ, ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి కానీ, వారి చేతుల్లో కీలు బొమ్మల్లాగా ఈ ప్రభుత్వం మారిపోయేదానికి ఈ రోజు అన్ని ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు. ప్రతి ఒక్కదాన్ని కూడా వైఎస్ఆర్సీపీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా మొదటి రోజు నుంచి కూడా ఈ టీడీపీ గవర్నమెంట్ చేస్తున్నటువంటి అనేకమైనటువంటి అక్రమాల మీద కానీ, చెప్పినటువంటి అబద్ధాల మీద కానీ, మోసాల మీద కానీ, అలానే
ఏదైతే ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ సిస్టంలో ఉండేటువంటి వాటిని ప్రైవేట్ పరం చేసే క్రమంలో వాటన్నింటినీ కూడా అడ్డుకుంటా వస్తా ఉంది. ఇంతకుముందు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏకంగా తీసుకొని వచ్చి వాటిని పీపీపీ మోడ్లో ప్రైవేట్ వాళ్ళకి అప్పగించే క్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి కృషి వల్ల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి పోరాడడం వల్ల ఈ రోజు ఆ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మనం కాపాడుకోగలిగినాం. రేపటి రోజున సామాన్యులకు కానీ పేద ప్రజలకు కానీ వాటన్నిటిని కూడా మనం నిలబెట్టుకోగలిగినామంటే జగన్మోహన్ రెడ్డి గారి పోరాటమే. అలానే ఈ రోజు ఫిషింగ్ హార్బర్స్ కానీ అలానే పోర్టుల విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి ఈ సీ కోస్ట్ ఏరియా, ఆంధ్రప్రదేశ్ కు ఒక తలమానికమైనటువంటి ఈ ప్రాంతంలో ఈ ఫిషింగ్ హార్బర్స్ కానీ పోర్టులు కానీ నిర్మాణం చేయాలన్న ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి ఆ పోర్టుల నిర్మాణం కానీ ఫిషింగ్ హార్బర్లు కానీ 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నా కూడా 5 సంవత్సరాలు ఆయన పరిపాలనలో వాటన్నిటినీ కూడా పూర్తి చేసే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి కేవలం మత్స్యకారులందరికీ కూడా కొన్ని లక్షల మంది వాటందరికీ కూడా జీవనోపాధి కానీ దాని మీద వారు జీవనం సాగిస్తున్న క్రమంలో వారందరికీ కూడా ఒక మంచి జరగాలన్న ఆలోచనతో ఆయన తీసుకున్నటువంటి క్రమంలో వాటన్నింటినీ కూడా డెవలప్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ క్రమంలో వీరు వచ్చిన తర్వాత అన్నింటినీ కూడా ఏదైతే రోడ్లని ప్రైవేట్ పరం చేయడం, మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడం, అలా ప్రతి ఒక్కటి కూడా ఈవెన్ ఎక్కడా కూడా గవర్నమెంట్ సిస్టంలో ఉండేటివన్నీ కూడా ప్రైవేట్కి దారాదత్తం చేసే క్రమంలో ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ని ఒక ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం కానీ చిన్నగా దాన్ని క్రమేపీ మొత్తం ఫిషింగ్ హార్బర్ అంతా కూడా ఈ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళి ఇది కేవలం ఇంతటితో ఆగకుండా కూడా మొత్తం అన్నిటిని కూడా చేసే క్రమం కనిపిస్తా ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని అడ్డుకోవాలా. దీన్ని కనుక అడ్డుకోకపోతే చంద్రబాబు నాయుడు గారు మొత్తం కూడా ఈ ప్రైవేటు పరం చేసేదానికి అవకాశం ఉంటుందన్న ఆలోచనతో ఆయన ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఇక్కడికి రావడం కానీ దీని ఇంపార్టెన్స్ ని రాష్ట్రం అంతా కూడా తెలియచేయాలా అన్న ఆలోచనతో ఇక్కడికి స్వయంగా ఆయనకున్నటువంటి బిజీ షెడ్యూల్లో కూడా వీరందరి మంచి చెడ్డ కోసం ఇక్కడికి రావడం కూడా జరుగుతూ ఉంది. తప్పకుండా కూడా దీనికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళు ఇప్పటికే ఆవేదన చెందుతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దీనికోసం వైఎస్ఆర్సీపీ గల్లమెత్తిన తర్వాత తప్పకుండా కూడా వీరు మనసు మారుతుందనే నమ్మకం ఉంది. అదేవిధంగా ఈ టీడీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు కానీ వీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ మత్స్యకారులని ఇబ్బంది పెట్టే క్రమంలో పక్కన తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి వారిని ప్రోత్సహించడం కానీ ఇక్కడ ఉన్నటువంటి వారికి నష్టం చేకూరేలాగా వారు ప్రవర్తిస్తున్నటువంటి తీరు రోజు అందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఒక నెల్లూరు జిల్లాలోనే కాదు మిగతా జిల్లాల్లో కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంటి ఈ పరిస్థితుల్లో మన వాళ్ళకి మనం సహాయం చేయాల్సింది పక్క రాష్ట్రాల వాళ్ళకి మనం సహాయం చేసే పరిస్థితుల్లో ఉన్నామంటే ఇలా గొంతు కోసే పరిస్థితుల్లో ఈ రోజు మనం ఉంటా ఉన్నామంటే దీన్ని ఖండించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. తప్పకుండా రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ప్రణాళికని పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు కానీ రామిరెడ్డి ప్రతాప్ అన్న ఇట్లాంటి వాళ్ళ ఆధ్వర్యంలో అంతా కూడా కార్యకర్తల నాయకులు అందరూ ముందుండి కూడా చేయడం కూడా జరుగుతుందని తెలియజేస్తున్నాను. రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత స్థానిక ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి నా సోదరుడు మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో జరిగేటువంటి అనేక సంఘటనలని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన స్పందించి మత్స్యకారులందరినీ స్వయంగా కలుసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళకి నేనున్నాను అనేటువంటి భరోసా కల్పించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని ఈ ప్రాంతాన్ని సందర్శించాలనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. అందులో భాగంగా ఏప్రిల్ మొదటి వారంలో మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఆయన ముందస్తు కార్యక్రమాలు సన్నాహ కార్యక్రమాలు వచ్చేటప్పుడు హెలిప్యాడ్కి సంబంధించినటువంటి ప్రాంత పరిశీలన, మత్స్యకారులతో మాట్లాడడం, మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆయన నిర్మించినటువంటి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ సందర్శన ఇవన్నీ కూడా ఏ విధంగా చేపట్టాలనేటువంటి ఆలోచనతో మరొక సోదరుడు శాసనమండలి సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నటువంటి తలసిల రఘురామ్ గారు, అదేవిధంగా మరొక సోదరుడి శాసనమండలి సభ్యులు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, మేమందరం కూడా ప్రతాప్ రెడ్డి గారి ఆహ్వానం మేరకు ఈరోజు రావడం వాటికి సంబంధించి పరిశీలన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే దశాబ్దాల కళ ఈ ప్రాంత మత్స్యకారులకు సంబంధించి ఒక ఫిషింగ్ హార్బర్ ఉండాలి అనేటువంటిది. కృష్ణపట్నం పోర్టు నిర్మించిన తర్వాత గతంలో దానికి ముందు కృష్ణపట్నం పోర్టు నిర్మాణానికి ముందు ఉన్నటువంటి ఆ హార్బర్లో ఫిషింగ్ కార్యకలాపాలు చేపడుతున్నటువంటి మత్స్యకారులకి ఆ రోజు మహానేత రాజశేఖర రెడ్డి గారు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చి మీరు కృష్ణపట్నం పోర్టుని ఇక్కడ అభివృద్ధి చేద్దాం, మత్స్యకారులకు సపరేట్గా ఒక ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేద్దామని చెప్పి హామీ ఇవ్వడం, ఆ తర్వాత కృష్ణపట్నం పోర్టు నిర్మాణం పూర్తయిన తర్వాత ఆయన మరలా ఎన్నికల్లో రావడం, గెలవడం, ఆ తర్వాత అర్ధాంతరంగా మనల్ని వదిలి వెళ్ళిపోవడం, ఆ తర్వాత ఆయన రెక్కల కష్టంతో వచ్చినటువంటి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కానీ మాటలకు పరిమితమయ్యాయి తప్ప ఈ ప్రాంతంలో ఫిషింగ్ హార్బర్ నిర్మించాలనేటువంటి ఆలోచన చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఆ రోజు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి ఈ ప్రాంత ప్రజల కోరిక, మత్స్యకారుల కోరిక, కళ, ఈరోజు ఈ ప్రాంతానికి జువ్వల దినెల్లో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయాలి, దానికి సంబంధించి మొత్తం సర్వే అంతా పూర్తయింది కాబట్టి మీరు నిర్మాణానికి నిధులు మంజూరు చేసి ప్రారంభించండి అంటే వారు మాట్లాడకుండా ప్రతాప్ రెడ్డి గారి కోరికను మన్నించి ఆ రోజు 289 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈరోజు జువ్వల దినెల్లో ఫిషింగ్ హార్బర్ కి జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి ప్రారంభించడం జరిగింది. దశాబ్దాలుగా మత్స్యకారులు ఎదురు చూస్తున్నటువంటి కళ జగన్మోహన్ రెడ్డి గారి కృషితో సాకారమైందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అటువంటి నేపథ్యంలో ఆయన మరలా మార్చి కల్లా ఇది పూర్తయింది, మార్చిలో ప్రారంభించాలనుకున్నాడు. ప్రారంభోత్సవ ఏర్పాట్లు చేశాం. అంతా అయిన తర్వాత మేమందరం కూడా బయలుదేరి వర్చువల్ గా, అంటే అక్కడ అమరావతి నుంచి ప్రారంభించాలనేటువంటి ఆలోచన చేశాడు. అందరూ వెళ్ళి మత్స్యకారులు చాలా సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళందరితో కలిసి ప్రారంభిస్తే బాగుంటుంది, వర్చువల్ గా ప్రారంభించేదానికన్నా అందరితో కలిసి మీతో వాళ్ళ సంతోషాన్ని పంచుకుంటారు, దశాబ్దాల కళ నెరవేర్చినటువంటి మీరు వాళ్ళ మధ్యలో ఉండి దీన్ని ప్రారంభిస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు సూచన చేయడం, అందులో భాగంగా అర్ధాంతరంగా దాన్ని వాయిదా వేసుకోవడం, ఆ తర్వాత ఎన్నికల కోడ్ రావడం, ఆ తర్వాత ప్రభుత్వం మారడం, తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారి చేత వర్చువల్ గా ఆగస్టు 30వ తేదీ 2024 సంవత్సరంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత కొద్దిపాటి డబ్బు ఏదైనా కార్యకలాపాలకి అవసరమైనటువంటి వాళ్ళు కోల్డ్ స్టోరేజెస్ కానీ, తర్వాత వచ్చేసేసి ఉన్నటువంటి డ్రైయింగ్ ప్లాట్ఫామ్స్ కానీ, మిగతా చిన్న మౌలిక వస్తువులు కూడా దీని గురించి ఆలోచన చేయలేదు. అయితే ఈ మధ్య నాకే ఆశ్చర్యం వేసింది, శాసనసభ్యుడు మాట్లాడాడు మా హయాంలో ఫిషింగ్ హార్బర్ కట్టామని చెప్పి. ఎక్కడ కట్టాడో, దీనికి కాంట్రాక్టర్ ఎవరు, సబ్ కాంట్రాక్టర్ ఎవరు, ఏ సబ్ కాంట్రాక్టర్ దీనికి పనులు చేశాడు, ఏ ప్రభుత్వంలో ఆ సబ్ కాంట్రాక్టర్ దీనికి పనులు చేశాడు, ఏ ప్రభుత్వంలో ఆయన సబ్ కాంట్రాక్టర్ ఎక్కడ చేశాడు అనేటువంటి విషయాన్ని కూడా మరిచిపోయి చంద్రబాబు నాయుడు లాగా క్రెడిట్ చోరీ అన్నట్టుగా పాపం ఈయన శాసనసభ్యుడు అయిన తర్వాత ఈయన మంజూరు చేయించి, ఈయన శంకుస్థాపన చేయించి, ఈయనే కట్టినట్టుగా మొన్న మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిషింగ్ హార్బర్ కట్టామని చెప్పి కలెక్టరేట్ లో కూర్చొని మాట్లాడి, సరే అది వాళ్ళకి అలవాటు, దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలవాటు అనే దానికన్నా అది ఒక రకమైనటువంటి జబ్బు, వ్యాధి. ఎవడు పని చేసినా మేము చేసామని చెప్పుకోవడం అనేటువంటిది ఒక వింత వ్యాధి. అది చంద్రబాబుకు ఉంది, చంద్రబాబు ద్వారా వీళ్ళందరూ కూడా సంక్రమించింది. అయితే ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఇక్కడికి తీసుకొచ్చాడో దానిని ఈరోజు అర్ధాంతరంగా 289 కోట్లు వెచ్చించి తీసుకొస్తే దానిలో ఒక 30 ఎకరాలు, 79 ఎకరాల్లో ఒక 29.5 ఎకరా మేము సాగర్ డిఫెన్స్ కి ఇచ్చేస్తాం, దానితో పాటు ఒక సముద్ర తీర ప్రాంతం కొంత వాళ్ళకి ఇస్తామని చెప్పి ఈరోజు మత్స్యకారులకు సంబంధించి అన్యాయం జరిగేటువంటి విధంగా ఉంది. కాబట్టి మత్స్యకారులు రేపటి నుంచి ఇక్కడికి రావాలి అంటే సాగర్ డిఫెన్స్ అంటే వాళ్ళు ఎటువంటి ప్రయోగాలు చేస్తారో తెలియదు సముద్రంలో. వాళ్ళకి సముద్రానికి సంబంధించి 2 రకాలు చెప్పారు, పైన పోయేటువంటిది మానవ రహిత నౌకలు, జలగర్భంలో పోయేటువంటి లోపల జలవంతర్గామిగా ఉండేటువంటి అది కూడా మానవ రహిత నౌకలు. ఈ 2 నేను ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పి ఆ పిల్లవాడు చెప్పేసిపోయాడు లోకేష్. ఆయన ఏం చేస్తున్నాడో ఆ పిల్లవాడికి ఏం చెప్పారో తెలియదు. 45 కోట్ల రూపాయలతో ముందు ఈయన ప్రారంభం ఉన్నాడు. ఆయన 150 ఎకరాలు కావాల్సి వస్తుందంటే 150 ఎకరాలు అంటే ఆయన చెప్పేది ఏంటంటే మొత్తం కబళిస్తాం ఫిషింగ్ హార్బర్ అంతా, దాంతో పాటు ఇంకా పక్కన ఏదైనా స్థలాలు ఉన్నా వాటిని కూడా కబళించేస్తాం అని చెప్పి ఆయన పెద్ద వాళ్ళ ఆయన చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు కలెక్టరల్ కాన్ఫరెన్స్ లో. దాని అర్థం రాబోయేటువంటి రోజుల్లో మత్స్యకారుల కళ ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసుకున్నాం అనేటువంటి ఆనందంలో ఉన్నటువంటి ప్రాంత మత్స్యకారులకి 25,000 కుటుంబాలకు, మత్స్యకారు కుటుంబాలకి ఈరోజు వాళ్ళ ఆశల మీద నీళ్లు దళత దాన్ని మొత్తం కూడా ప్రైవేటైజ్ చేయడానికి ఒక కుట్ర పనడం, దాంట్లో శాంపుల్ గా అంటే మత్స్యకారులకు అడవిప్పుతారా లేదా, మౌనంగా ఉంటే మిగతాదంతా కబ్జా చేయొచ్చనేటువంటి ఆలోచనతో చేశారు. అయితే మన మత్స్యకారుల్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. అది ప్రారంభమైన రోజే ఈరోజు మీరు మా కొట్టగొడుతున్నారు అని చెప్పి ఈ ప్రాంత మత్స్యకారు